కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తోందని అసెంబ్లీ మీడియా పాయింట్లో విమర్శించారు. హౌస్ కమిటీలను గత ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ఈ ప్రభుత్వం హౌస్ కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు వెంకటరమణారెడ్డి. మేడిగడ్డ మీద జరిగినటువంటి ఆ పనిని, ఆ నిర్మాణాన్ని, నిర్మాణ వ్యయాన్ని తప్ప ఎక్కడా కూడా ఇంత అవినీతి జరిగింది, ఇంత తప్పుడు నివేదికలు ఇచ్చారు. డిజైన్స్లో కానీ, ఎస్టిమేషన్స్లో కానీ, శాంక్షన్స్లో కానీ, ఫైనాన్షియల్ అప్రూవల్స్లో కానీ, ఈ కాంట్రాక్టరు క్వాలిటీ లేకుండా చేయడం కానీ, వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి పంపించినాము, 8 నెలలైంది, ఏమి చేస్తలేరు. కాళేశ్వరం ఏటీఎం అయింది అని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అన్నారు. వారు అన్నారు కాబట్టి, అది ఏటీఎం అని అన్నారు కాబట్టి నేను సిబిఐకి పంపినాం. మీరు కిషన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి, కిషన్ రెడ్డి గారు మాట మీదనే ఉన్నారు, మేము మాట మీదనే ఉన్నారు. కానీ పీసీ ఘోష్ పంపిన నివేదికను మీరు బయటపెట్టి అందులో అవినీతి ఏం జరిగిందనేది ఎక్కడన్నా మీరు చెప్పిరా అనేది ఒక్కసారి ఆలోచించాలి. హౌస్ కమిటీ గురించి నిన్నటి రభస, హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి ప్రతిపక్షము గొడవ పడుతూ ఉంటే మొన్న వాయిదా అయింది, నిన్న వాయిదా వేయాల్సిన పరిస్థితికి వచ్చింది. గొడవ పడే కన్నా హౌస్ కమిటీ వేసిన తర్వాత కూడా ఏమవుతుంది అని నేను ప్రశ్నిస్తే, గతంలో హౌస్ కమిటీలు 3 వేసారు, అవి పేలవంగా ఉంది, ఏమాత్రం ఎంక్వైరీ చేయలేరు, మీటింగులు చేయలేరు, కనీసము దాని రిజల్ట్ కూడా బయటకు రాలేదు అని అన్నారు. వారు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టే వారిని ప్రతిపక్షంలో కూర్చుండబెట్టింది. అప్పుడు హౌస్ కమిటీలకు విలువ లేదు. మీరు ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి హౌస్ కమిటీకి విలువనిచ్చి, మీరు హౌస్ కమిటీ వేసిన తర్వాత న్యాయాన్యాయాలు చూసిన తర్వాత మీ నిర్ణయంతోనే మళ్ళీ సిబిసిఐడికి మీరు హౌస్ కమిటీ ద్వారా ఇవ్వచ్చు. కానీ అది కూడా చేయలేని పరిస్థితి.